నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురైందనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది ఇప్పుడు మారింది. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అలాగే సిబిఐ ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి కేసుల్లో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అది అంటే మొత్తం మీద ఒకటే వ్యవహారం, కానీ వేరువేరుగా ఈడీ సిబిఐ కేసులు దాఖలు చేసింది. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే రౌజ్ అవెన్యూ కోర్ట్ ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. వాదనలు జరిగాయి, చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు, అలాగే కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా. ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం ఒక పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కవిత, కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందే. ఒక మహిళా ప్రజాప్రతినిధి వేరే వారికి అనుసరించాల్సినటువంటి విధానాలు ఈమె విషయంలో అక్కర్లేదు. అయినా కూడా ఎక్కడా కూడా ఎవిడెన్స్ అనేది లేదు. ఓన్లీ ఆ కేసులో అప్రూవర్లుగా మారినటువంటి వారి స్టేట్మెంట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా అంతా వారు ఏదో కల్పిత కథలు చెబుతున్నారు. కాబట్టి కవిత బెయిల్కు అర్హురాలు. ఇది కవిత తరపు న్యాయవాదులు వాదించినటువంటి వాదనకు సంబంధించినటువంటి సారాంశం. అయితే ఈడీ అలాగే సిబిఐ ఈ తరపున వినిపించినటువంటి న్యాయవాదుల వాదన దానికి భిన్నంగా ఉంది. ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో కింగ్ పిన్గా వ్యవహరించారు కవిత, దినేష్ అరోరా కార్యాలయం నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకువెళ్లే విషయంలో చౌహాన్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు తాజాగా. ఆ వ్యక్తి కవితకు ప్రధానమైనటువంటి అనుచరుడు. సో మొత్తానికి ఈ యొక్క లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత చాలా కీలకంగా పనిచేశారు. ఆమె సూత్రధారి, పాత్రధారి. ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, అలాగే బెదిరిస్తారు కూడా. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చగా జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్ట్ చాలా సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. బెయిల్ ఇచ్చేది లేదు, అవసరమైతే మీరు పై కోర్టుకు వెళ్ళండి, ట్రయల్ కోర్టులో మాత్రం మేము యాక్సెప్ట్ చెయ్యం అని. చాలా కీలకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగానే మనం చూడాలి. ఎందుకనంటే రెండు కేసులు అంటే సిబిఐ కానీ ఈడీ ఈ రెండు నమోదు చేసినటువంటి సెక్షన్స్కి సంబంధించి ఆ యొక్క కేసులకు సంబంధించి బెయిల్ వస్తేనే ఆమె బయటకు వచ్చే పరిస్థితి. అందరూ భావించారు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కాబట్టి కవితకు బెయిల్ వస్తుంది. ఆమె రాక కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. కానీ వారి ఆశ నిరాశ అయిపోయింది. అంతా భ్రాంతియేనా అన్నట్లు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఉంది. హైకోర్టులో పిటిషన్ వేయాలి, వేసినా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా. ఎందుకనంటే ఆమె మీద ఉన్నటువంటి ఆ యొక్క కేసు గ్రావిటీ అటువంటిది. ఇలాంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా అరెస్ట్ అయ్యారు, కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు, మరికొంతమంది ఈ కేసులో అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లుగా మారినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారమే కవిత అరెస్ట్ కానీ, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు జరగటం అదే ప్రధానమైనటువంటి కారణం. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకున్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్ట్ ఎక్కడా కూడా మొదట ఒక కారణం చెప్పారు, తర్వాత ఒక కారణం చెప్పారు, ఏది కూడా పరిగణలోకి తీసుకోలే. మొన్న మధ్య నా కుమారుడి ఎగ్జామ్స్, ఒక తల్లిగా నేను ఆ పాత్ర పోషించాలి, నా కుమారుడి దగ్గర నేను ఉండాలి అని చెప్పి దాన్ని కూడా తిరస్కరించారు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఆమె భవితవ్యంపై చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా చాలా ఎక్కువగా ఆలోచించారు. ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. రాష్ట్రమంతా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో
కవిత తిరగాల్సినటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది, పార్టీకి అది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దయచేసి బెయిల్ ఇవ్వండి, అది కూడా తిరస్కరించారు. స్టార్ క్యాంపెయినర్ అయినా ఎవరైనా సరే కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఆమె పాత్ర తేలింది కాబట్టి ఈ రకమైనటువంటి జడ్జ్మెంట్ అని ఆ బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో, రిమాండ్లో ఉన్నారో 7వ తారీఖు కోర్టులో ప్రవేశపెట్టాలి. తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, మళ్ళీ తిహార్ జైలుకే ఆమె పరిమితం కావాల్సి వస్తుంది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం.